అది ఎవరు ఎక్కిస్తులు అలాగూ జట్టు టార్గెట్ రీచ్ అయింది చూసావా अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय जय बोलो स्वतंत्र भारत की जय महात्मा गांधी की जय महात्मा गांधी की जय सरदार वल्लभ भाई पटेल की जय वीर सावरकर की जय సార్ ఉన్నాడు టీచర్ సత్యనారాయణ బాగా మాట్లాడు
మాట్లాడతారా మీరు మాట్లాడతారా? అందరికీ నమస్కారం. నేటి 79 వసంతాలు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము విముక్తి చెందాము. అంటే 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వాతంత్రం పొంది వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ చరిత్ర పుటల్లో ఇంకా చాలామంది మనకున్నారు. వాళ్ళని కూడా చరిత్రలో తొక్కిపెట్టారు, వాళ్ళని రానియలేదు. ఇందాక మిత్రుడు అన్నట్టు వీర సావర్కర్ అండమాన్ నికోబార్ 28 years 28 సంవత్సరాలు అంటే కొద్దిసేపు మనము మీరు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి తెలుసు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని తిరిగి వెలుతురు చూడాలంటే చాలాసేపటి దాకా వెలుతురు చూడలేకపోతాం. కానీ ఆయన 28 సంవత్సరాల పాటు అంటే తన యవ్వనాన్ని ఆ తర్వాత వచ్చే దీన్ని వయసును కూడా ఆయన త్యాగం చేసి ఈ దేశానికి ఈ దేశ సంఖ్యలను పెంచడానికి తన పూర్తి శేష జీవితాన్ని కూడా దాంట్లోనే గడిపాడు. అట్లా వయసులోనే ఈ స్వాతంత్రం కోసం ప్రాణం 47లో విముక్తి చెందాం. 47 తర్వాత మనం సొంత రాజ్యాంగాన్ని రచించుకొని మనకు మనం పరిపాలించుకుంటున్నాం. వాటి దశ మీ అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది అనేది. మన ఎరుకలో మన ప్రాంతంలో ఎన్నో అంటే మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలో మనం బతకడానికి ఏర్పరచుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థలో మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇట్లాంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ హెచ్ఎండి ఉంటుంది, డిపిఆర్